పేద ప్రజలకు ఊరట కలిగించే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ పాలన వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ పాలన భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత ప్రజలకు ఊరట కలిగించిన నరేంద్ర మోడీ గారి వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ పాలన వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ పాలన వర్ధిల్లాలి వచ్చి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు ఒక విశిష్టమైన పండగ, ఎప్పుడూ వచ్చే పండగ లాంటిది కాదండి. ఈరోజు భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు పేదల కోసం ఆలోచించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి 28% ఉన్న పనుని 5%, 18% ఉన్న పనుని 5%, కేవలం 2 స్లాబులండి, 18, 5 ఈ 2 స్లాబులే ఉంచారు. కొన్ని ఆహార పదార్థాలకైతే పూర్తిగా స్లాబు తగ్గించేశారు. GST అనేది లేకుండా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇది పేదలకి, మధ్యతరగతికి, అందరికీ ఈరోజు దసరా దీపావళి పండుగ లాంటిదండి. అంతటి చక్కటి నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి, ఈ NDA ప్రభుత్వానికి పేద ప్రజలందరి తరపున మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారికి మనమంతా మద్దతుగా నిలబడాలని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి టౌన్లో పార్టీ అధ్యక్షుడు శ్రీ మునగాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం. మోడీ గారు మీరంతా తెలుసుకునే ఉంటారు, 28% ఉన్న GSTని 5%, 18% ఉన్న GSTని 5%కి తగ్గించి పేద ప్రజలకు ఎంతో ఉపశమనం కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. భారతదేశ ప్రజలపై GST తగ్గింపు ద్వారా వరాల జల్లు కురిపించినటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంగళగిరి పట్టణ BJP శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా పన్ను సరళీకృతం చేసి 2,50,000 కోట్ల రూపాయల రాయితీలను ప్రజలకు అందించారు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్కే 8,000 కోట్ల రూపాయల రాయితీ లభించింది. మనం నిత్యం వాడే వస్తువులు
149 వస్తువులపై ఎలాంటి సుంకం లేకుండా ప్రజలకు అందించారు. అలాగే 375 వస్తువులను కేవలం నామమాత్రము పన్నుతో ప్రజలకు ఇవాళ వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సెప్టెంబర్ 27వ తారీఖున దేశవ్యాప్తంగా దసరా పండుగ ప్రారంభమవుతుంది. మరి ఇవాళ ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబంలో ఈ దసరా ఒక పండుగలాగా నరేంద్ర మోడీ గారు బోనస్ పండుగ ఇవ్వడం జరిగింది. మనం నిత్యం వాడే వస్తువులు ఉన్నాయి. మరి పాలు అవ్వచ్చు, పెరుగు అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, తాజా పండ్లు, తాజా కూరగాయలు, మనం నిత్యం వినియోగించే బియ్యం, గోధుమలు, మరి రాగులు, జొన్నలు, మరి కందులు, పెసలు, మినుములు, ఇలా ప్రతినిత్యం మనం మన నిత్య జీవితంలో వాడే వస్తువులపై ఎలాంటి సుంకం లేకుండా మనకు రాయితీలు కల్పించినటువంటి కేంద్ర ప్రధానమంత్రి ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. రాష్ట్రం ఒక పన్ను, కేంద్రం ఒక పన్నుగా 2 విధానాలుగా ఉండేదాన్ని జిఎస్టీ రూపంలో ఒకే పన్ను, ఒకే నేషన్, వన్ ట్యాక్స్ అనే విధానంలోకి తీసుకొచ్చి ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయిని దేశ రక్షణ వ్యవస్థ కోసం, దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ప్రతి ఒక్క రూపాయిని ప్రజలకు చేరువ చేసినటువంటి ఘనత మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేస్తూ మరి ప్రపంచంలోనూ మేటైనటువంటి పరిపాలకుడుగా మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న చూసాం, మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై మరి టారిఫ్ల మీద టారిఫ్లు 50% టారిఫ్లు వేసి మనల్ని కృంగదీయాలని, మనం లొంగదీయాలని చూసినటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మరి బెదరక నిలదొక్కుని ప్రజలందరికీ మేలు చేయటమే నా ధ్యేయంగా భావించి మరి రాష్ట్రంలో, దేశంలో ఒక గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి పాలక నాయకులకు మనం శిరస్సు ఉంచి నమస్కారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక గొప్ప దేశంగా, విశ్వగురువుగా మారే రోజు ఎంతో కాలం లేదు. మరి ఒకప్పుడు గత 11 సంవత్సరాల క్రిందట మన భారత్ అంటే చులకన భావం ఉండేది. ప్రపంచ దేశాలు భారత్ను పేద దేశంగా భావించేవాళ్ళు. అలాంటిది వాళ్ళ నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో మరి అందించినటువంటి అద్భుత విజయాల్ని, అభివృద్ధి ఫలాల్ని మనందరం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇవాళ సగటు మధ్య పేద బడుగు జీవులకు ఇవాళ ఆయన అందించినటువంటి ఎనలేని ఈ యొక్క సేవల్ని మనం స్మరించుకుంటూ రాబోయే కాలంలో మనం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటూ కూటమి ప్రభుత్వం పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా అధికారంలోకి వచ్చే దిశగా మనందరం వాళ్ళకి వెన్నంటి తోడుగా నిలుద్దాం. భారత్ మాతా కీ జై.